శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ మద్దతిచ్చిన పీవీ మాధవ్, పీడీఎఫ్ నుంచి పోటీ చేసిన అజయ్ శర్మల మధ్య ప్రధాన పోటీ ఉంది. గతంలో ఈ స్థానం పీడీఎఫ్ కి దక్కింది. ఇప్పుడు ఆ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా కష్టపడ్డారు ఆ కూటమి అభ్యర్థి అజయ్ శర్మ. ఇటు బీజేపీ అభ్యర్థి పీవీ మాధవ్ కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 1,56,000 ఓట్లకు 1,02,000 ఓట్లు పోలయ్యాయి. ప్రాధాన్యతల వారీగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఈ సాయంత్రం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలోనూ పోటీ ఆసక్తికరంగానే ఉంది. ఇక్కడ కూడా సిట్టింగ్ స్థానం పీడీఎఫ్దే. ఆ కూటమి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ మద్దతు తెలిపిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి మధ్య గట్టి పోటీ ఉంది. మిక్స్ అయిపోతుంది. ఈ నియోజకవర్గంలో 67.67% పోలింగ్ నమోదైంది. మొత్తం 2,18,356 మంది ఓటర్లుండగా 1,47,753 మంది ఓటేశారు. చిత్తూరు పీవీకేఎన్ కాలేజీలో కౌంటింగ్ మొదలైంది. 1,50,000 ఓట్లు ఉండడంతో కౌంటింగ్ చాలా ఆలస్యం అవుతుందని చెప్తున్నారు అధికారులు. ఇక కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో పట్టభద్రుల నియోజకవర్గానికి ఓటింగ్ జరిగింది. ఇక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ కు చెందిన వారే. అనంతపురానికి చెందిన గయానంద్ మరోసారి పోటీ చేశారు. టీడీపీ మద్దతు తెలిపిన కేజే రెడ్డి, వైసీపీ మద్దతు తెలిపిన వెన్నపూస గోపాల్ రెడ్డిల మధ్య ప్రధాన పోటీ ఉంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతోంది.